పైలట్ ప్రాజెక్టులతో సమస్యలు వస్తాయి, భూభారతిలో మార్పులు చేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. భూభారతి పైలట్ ప్రాజెక్టులో ఏమైనా సమస్యలు వస్తే రూల్స్ మార్చేందుకు సిద్ధంగా ఉన్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. 6 నెలల కసరత్తు చేసి అందరి అభిప్రాయాలు తీసుకున్నాకే భూభారతి చట్టాన్ని తీసుకొచ్చామని చెప్పేసి ఇది చెప్తారు. ఇప్పుడు ధరణి లెక్కనే భూభారతి కూడా, అంటే ధరణి పైన అవునన్న కాదన్న కొంత వ్యతిరేకత ఉన్నది, ఒప్పుకోవాలి. దీన్ని ఎట్లా ఉన్నది అని అంటే ప్రభుత్వమే చెప్పే, ఇప్పుడు ప్రభుత్వం భూమి ఏంది, ప్రభుత్వం లెక్కలేంది, ప్రభుత్వం భూమి ఎడదాకున్నది, ఇలా మీ భూమి ఎంత ఉంది మా భూమి ఎంత ఉందని ప్రభుత్వమే చెప్పే. ఈడొచ్చింది లొల్లి. అండ్ కొంతమంది వాళ్ళ పేర్లే ఎక్కలే, వాళ్ళు ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు, ఇప్పటిదాకా తిరుగుతూనే ఉన్నారు. అవి అయితలేవు, అవి అయితేనే లేవు, అవి పేర్లు ఎక్కలేవు, పాస్బుక్లు వస్తలేవు, భూమి ఉంటుంది. మళ్ళీ ఒక కాడ భూమి ఉండదు, పేర్లు ఎక్కితే పాస్బుక్లు వస్తాయి. అసలు ధరణిలో ఏం చేశారు అంటే ఎకరాల భూములు ఏం చేశారో అర్థం కాని పరిస్థితి ఉన్నది. ఇప్పుడు నిజంగా అంటే మనకి తెలియదు, ఒక ఎక్స్ అనే వ్యక్తికి తెలియదు ఆయన పేరు మీద భూమి ఉన్నదని, అని పేరు మీద భూమి ఉన్నదని ఎక్స్ అనే వ్యక్తికి తెలియదు. ఇట్లా చాలామందికి ఉన్నాయి భూములు. ఎట్లా అంటే రాసిరు, అట్లా రాసిరు, కొట్టేసిరు, ఏం చేసిరో అర్థం కాని పరిస్థితి. అసలు చాలా సమస్యలు ఉన్నాయి. సో ఆ సమస్యలన్నీ అధిగమించినట్లయితేనే భూభారతి సక్సెస్ అవుతుంది, అంతే కదా. లేదు ఇక దాని లెక్కనే చిన్న లోపిదాలు తప్పిదాలు పెట్టుకొని నడిపిస్తున్నాము, ఇక వాళ్ళు ఇంత దోసుకున్నాము మేమింత దోసుకుందాం అని మీరు చెప్పేసి మీరు కనుక చూస్తే ఇంకా ఆల్రెడీ మీకు అన్నిట్లలో ఫెయిల్యూరే. ఆర్టీసీ బస్సులో ఫెయిల్యూరే, మీకు హైడ్రా మీద ఫెయిల్యూరే, మూసీ మీద ఫెయిల్యూరే, మొన్న హెచ్ఓ మీద ఫెయిల్యూరే, అన్నిట్లలో ఫెయిల్యూర్ అవుతున్నారు మీరు. చిన్న పిల్లలు కనుక అంటే 1వ తరగతి 2వ తరగతి పిల్లల్ని తీసుకుపోయి 10వ తరగతి ఇలా జాయిన్ చేసి రాయరు బిడ్డ పరీక్షలు బోర్డు ఎగ్జామ్లో అంటే వాళ్ళు కనుక ఎట్లా ఫెయిల్ అవుతారో మీరు గట్లనే ఫెయిల్ అవుతూ ఉన్నారు అన్ని అంశాలల్లో. దయచేసి ఈ భూభారతులన్నా సక్సెస్ గాండ్రి, పొంగులేటి సీనన్న గిదాండ్రనన్నా సక్సెస్ గాండ్రన్న, దయచేసి చెప్తా ఉన్నాను నేను. ఎందుకనంటే ఉన్నిజ్జత్ కాదా పోస్తుంది ఇక అంతో కొంతమందికి, అంటే కాంగ్రెస్ పార్టీలో కొంతమంది కొంత నాయకత్వానికి కొంత పబ్లిక్ ఇజ్జత్ ఇస్తున్నారు. ఆ ఇజ్జత్ ఇంకా నిలబడాలి, నిలబెట్టుకోవాలి, నడుచుకోవాలి, ముందుకు పోవాలి అనుకుంటే కనుక వీటిలోనన్నా సక్సెస్ గారు. ఇక మీరు 6 నెలల కసరత్తు చేసినాం, ప్రజలకు అందుబాటులో ఉండేందుకే తీసుకొస్తున్నాం, ప్రజలకు ఇబ్బంది కలగొద్దని తీసుకొస్తున్నాం, ధరణ లేక ఉండొద్దు, భూభారతి అంటే గొప్పగా ఉండాలి అంటున్నారు కదా. మరి గొప్పగానే ఉంచుంటారు దాన్ని నాగం బట్టి ఎక్కువ మళ్ళీ మీరు ఇల్లు ఎకరం రాయరాదు 3 ఎకరాలు రాయరాదు అంటే మళ్ళీ మొట్టుక మోసం అవుతుంది. ఈ ఎకరం రాయరాదు 3 ఎకరాలు రాయరాదు అంటే ముచ్చటకు జాగ్రత్త వచ్చింది నాకు. ఏంది అని అంటే శ్రీధర్ బాబు, నేను కొన్ని రోజుల నుంచి వార్తలు చేస్తలేను కదా, సో దాని కారణంగా నేను ప్రస్తావించలేకపోయినా, కొంచెం లేట్ అయినప్పటికి కూడా నేను చెప్పదలుచుకున్నా చెప్తా. ఏంది అని అంటే శ్రీధర్ బాబును ఆమె పేరు ఏం పేరు మంత్రి కొండా సురేఖ ఏరోనాటికల్ ఇంజనీరింగు మా మనవడ ఏమో అంటుంది ఆమె, మా మనవడు ఉన్నాడు జర చూడన్నా జాబ్ పెట్టి మీ దాంట్లో అని పెట్టేస్తా ఏరోనాటికల్ రమ్మని శ్రీధర్ బాబు అంటున్నాడు. ఏం చేస్తున్నారు మీరు? ఒక ఎమ్మెల్యే ఏందండి, ఎమ్మెల్యే విధి విధానాలు ఏంటి చెప్పండి ఒకసారి. ఎమ్మెల్యే విధి విధానాలు ఏం కావాలి, అసలు ఏం చేయాలి, దేనికోసం ఎమ్మెల్యే? పెళ్ళిళ్ళ కాడికి సావుల కాడికి పోనీకి ఎమ్మెల్యేనా మీరు? లేకపోతే పెళ్ళిళ్ళ కాడికి సావుల కాడికి పోనీకి మీరు మంత్రులు అయ్యారా? ఏంది మీ కాన్స్టిట్యున్సీకి మీరు చేస్తుంది ఏంది? ఈ జాబులు పెట్టించుకుంటారు ఇక మీ ఖాందాన్లో మీ చుట్టాలకు పక్కాలకు మీకు తెలిసిన వాళ్ళకు జాబులు పెట్టించుకోరు. ఏందండి ఇది? అంటే మీరు పంచుకొని తింటే గద్దలోలే మీరు పంచుకొని తింటే ఇక్కడ పేదోడు ఏం కావాలి మరి? ఓ పేదోడు ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చేసినోడు ఏం కావాలి అంటున్నాను నేను. నాకు కూడా ఉండే ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చేయాలని, కానీ కొన్ని అనివార్య పరిస్థితులలో చేయలేకపోయినా. కానీ ఏందమ్మా ఏం సంగతి చెప్పు సురేఖమ్మ, అట్లెట్లా మాట్లాడతారు చెప్పండి మీరు, అట్లెట్లా అడుక్కుంటారు మరి? పేదోడు అంటే క్వాలిటీ ఉండి లేకపోతే అంత సబ్జెక్ట్ ఉండి వాడి దగ్గర చాలా ఇన్డెప్త్ నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తి ఒకవేళ నువ్వు ప్రిఫర్ చేసిన వ్యక్తికి అడ్డమైంది అనుకో, ఏందని పరిస్థితి ఏంది? ఏదేమో సినిమా వచ్చింది రీసెంట్ కాలంలో, కొంచెం ఫన్నీగా ఉంటుంది. డ్రాగన్ చందా అదే కదా, ఫేక్ సర్టిఫికేట్లు డ్రాగన్ మూవీ ఉంటుంది.